మన జీవితం అట దేవుని దృష్టిలో దేవుని వైపు తిరిగి మారు మనసు పొందాలట. మారు మనసు అనేది చాలామందికి యేసుప్రభు నమ్ముకోవటం, ఆయన రక్తంలో కడగబడ్డం, పాపక్షమాపణ, బ్యాప్టిజం తీసుకోవడం అంతటితో ఆగిపోతారు. నిజమే దేవుని బిడ్డలారా, మారు మనసు అనేది అది 1 నిమిషం 2 నిమిషాలు కాదు. ప్రతి దినం మనం మారు మనసు పొందాలి. ప్రతి దినం ఆయన తట్టు తిరగాల. ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాల్సినవి ఒప్పుకోవాలి. ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఏంటంటే మన హృదయము అపవిత్రతని, మన హృదయంలో ఉన్న చెడుని, మన జీవితంలో ఉన్నటి కళంకముని కడుక్కోవటానికి, దేవుని తట్టు తిరగడానికి ఉపవాస దినాలు. అవసరాల కొరకు వచ్చి చేసేది కాదు ఇది. మనసు మార్చుకోవటం కోసం, జీవితాన్ని దిద్దుకోవడం కోసం, పవిత్రతను పొందటం కోసం నిజమైన మారు మనసు. ఏంటి ఆ నిజమైన మారు మనసులు? చాలా ఉంటాయండి. కొంతమంది మారతారు కానీ కొన్ని బుద్ధులు మారవు, వారి ప్రవర్తన మారదు, వారి ఆలోచనలు మారవు, వారి ఉద్దేశాలు మారవు, వారి యొక్క తలంపులు మారవు. నామకార్థంగా వారు ఉంటారనమాట. కానీ మనస్సు మారడం అనేది అది మనిషి జీవితంలో స్వతహాగా రాదు. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని స్వభావం కలిగిన వారుగా, దేవుని పిల్లలుగా మనం మార్చబడతాం. మరి మనం దేవుని ఆశ్రయించి దేవుని తట్టు తిరిగి దేనిని ఆశ్రయించొద్దు, కానీ మీరు దేవుని మీదనే మనసు పెట్టి దేవుని ఆశ్రయించాలి. మీరు బ్రతకాలి అంటే, బ్రతకడం అంటే యలోకపరమైన బ్రతుకని కాదు, ఆత్మ సంబంధమైన బ్రతుకు గురించి నేను మాట్లాడుతున్నాను. ఆమెన్. కొంతమంది పేరుకు బ్రతుకుతున్నారు కానీ చచ్చిన వారిలాగా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితి. ఆత్మ సంబంధంగా జీవం లేదు, ప్రేమ లేదు, క్షమాపణ లేదు, మంచితనం లేదు, దైవత్వం లేదు. ఈ లోక సంబంధమైన దేనిని మీరు ఆశ్రయించొద్దు. అయ్యో నా పిల్లలు, అయ్యో నా ప్రాపర్టీ, అయ్యో నా ఉద్యోగం, అదే నా బలం అనుకోకండి. మీరు దేన్ని ఆశ్రయించినా ఒకవేళ ఇహలోక పరంగా ఏదైనా బ్రతుకుతారేం, కానీ ఆత్మ సంబంధమైన బ్రతకాలి అంటే క్రీస్తుని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆమెన్. లోక మాలిన్యం, ఇహలోక పాపము అనేక రకాలుగా మనల్ని టెంప్ట్ చేసే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నాయి. చాలాసార్లు నేను మారాను అనుకుంటాం, చాలాసార్లు నేను చాలా బాగా ప్రార్థన చేసుకున్నాను అంటాం, చాలాసార్లు నా జీవితంలో చాలా మంచి ఆత్మీయత ఉందని అనుకుంటాం. కానీ కొన్ని మన జీవితాల్లో విడిచిపెట్టుకోవాలా. ఈ ఫాస్టింగ్లో కొన్ని వదులుకోవాలా, కొన్నిటిని దిద్దుకోవాలా, కొన్నిటిని సరి చేసుకోవాలా. వ్యక్తిగత పాపాలు, రహస్య పాపాలు, కుటుంబపరమైన పాపాలు, మనసులో ప్రతి పాపముని క్రీస్తు రక్తములో కడగబడి ఆయనని ఆశ్రయించి ఆయన తట్టు తిరిగినప్పుడు మనం ఆత్మ సంబంధంగా బ్రతకగలుగుతాం. ఇది చెడ్డకాలం. ఎందుకంటే మనుషులు చెడిపోతున్నారు. అసలు మంచి మనసు లేదు. ఒకరు బ్రతుకుతుంటే ఓర్చలేరు, ఒకరు ఎదుగుతుంటే ఓర్చలేరు. వీళ్ళందరూ బయట వాళ్ళ గురించి చెప్పట్లే, క్రైస్తవులు. కానీ ఈ ఫాస్టింగ్లో ఇలాంటి చెడ్డ బుద్ధి మనం వదులుకోవాలి. ఆమెనని చెప్పండి. మనము సజీవంగా ఈ లోకంలో క్రీస్తు కొరకు జ్యోతి వలె బ్రతకాలి అంటే, ఇహలోక మాలిన్యం పాపం విడిచిపెట్టాలంటే యేసయ్యనే మనకు దిక్కు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో మన బ్రతుకు దిద్దబడాలి, మన ఆలోచన విధానం మారిపోవాలి, మన అంతరంగ జీవితం క్రీస్తు కొరకు మార్చబడాలి. కీడు విడిచి మేలుని వెతకాలట. మరి అది ఎక్కడ దొరికింది మనకి? ఎక్కడ పోయినా చెడు కాలమేగా, ఎవరితో కూర్చున్నా స్వార్థమేగా, ఎవరు చూసినా ఏం మింగుదామా, ఏం తిందామా, ఏం నాశనం చేద్దామని చూసే ప్రజలు. ఎక్కడ చూసినా స్వచ్ఛత లేదు. మరి ఎక్కడ దొరికిద్ది మనకి? కీడు కావాలంటే అపవాది, మేలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు కీడుని విడిచి మేలుని హత్తుకునే బిడ్డగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఎంతసేపు మన హృదయము దేవుని సన్నిధిలో దేవుణ్ణి మంచిని వెతికేవారిగా ఉండాలా, దేవునిలో ఉన్న ప్రేమను వెతికేవారిగా ఉండాలి. ఫాస్టింగ్లో దేవుని ముఖ దర్శనములో మన రహస్య బలహీనతలు పరిశుద్ధపరచబడి కడుక్కునేవారిగా ఉండాలి. ఉపవాసంలో దేవా, నా అంతరంగ జీవితంలో కీడు కలుగజేసే బుద్ధి ఎక్కడైనా నాలో ఉంటే, నా అంతరంగంలో కీడుని తలపెట్టే స్వభావం ఉంటే అది తీసివేసి నేను బ్రతుకున్నట్లు మేలును వెతికే బిడ్డగా నన్ను మార్చమని ప్రార్థన చేసుకోవాలి. కీడు చేసేవారికి దేవుడు తోడుగా ఉండడు, మేలును వెతికే వారికి దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. 50 దినముల ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే ప్రతి కీడుకి దూరమై మేలుకరమైన పాత్రగా దేవుడు నిన్ను మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు 50 దినాలు ఈ ప్రార్థనలకు పిలుస్తుండగా ఎక్కడున్న పరిగెత్తుకుంటూ రా. 50 దినాలు బెల్లంపల్లి పట్టణానికి కీడును విడిచి మేలుకరమైన పాత్రగా నిన్ను వాడుకోబోతుంది.